హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 2 శుభవార్తలు చెప్పింది. దీంతో పాటుగా సర్వేలో కూడా కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సర్వే ఎక్కడి వరకు వచ్చింది, ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, మొదటి విడత రెండో విడతలలో ప్రాధాన్యతలు ఎవరికి ఉండబోతున్నాయి, అలాగే కొంతమందికి ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రద్దు చేయబోతున్నారు, వారు ఎవరు అనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీ ముందుకు సమాచారంతో సహా తీసుకొస్తున్నాను. వీడియోని స్పష్టంగా చూసి చివరి వరకు చూసి అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, సర్వేలో తేలుతున్న విషయాలు ఏంటి అంటే, అర్బన్ ఏరియాలలో అంటే పట్టణ ప్రాంతాలలో సిటీస్లలో చాలామందికి ఇంటి జాగా లేదనేది సర్వేలలో తెలుస్తుంది. జాగా కరువు, అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు జాగాలు కరువయ్యాయి, అప్లికేషన్లు ఎక్కువ, సొంత ప్లేస్ ఉన్న వాళ్ళు తక్కువ. జిహెచ్ఎంసీలో 10 లక్షలు అప్లికేషన్లకు కేవలం అంటే కేవలం 1000 మందికే జాగా ఉంది అనే సమాచారాలు చూసుకోవచ్చు. ఇతర కార్పొరేషన్ మున్సిపాలిటీలలో కూడా ఇదే పరిస్థితి. అర్బన్ ఇండ్లకే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు లేకుంటే ఫండ్స్ ఆగిపోయే ఛాన్స్ అనే సమాచారం చూసుకోవచ్చు. అయితే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా 100 గజాల నుండి 250 గజాల వరకు స్థలాన్ని కేటాయింపు చేయబోతుందనే సమాచారం కూడా తాజాగా తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ధరకే రా మెటీరియల్ సిమెంట్ కావచ్చు, ఈరోజు ఐరన్ కావచ్చు, అలాగే ఇసుకే కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే లబ్ధిదారులకు అందించే అంశం పైన కూడా పరిశీలన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. మీరందరూ కూడా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నమూనాని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయడంతో పాటు ఒక యాప్ను కూడా విడుదల చేసింది. సో మీరు ఇందిరమ్మ ఇండ్ల నమూనాను చూడకపోతే ఒకసారి చూడండి. ఇగో ఇలానే ఉంటుంది. దీనికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి సాయం అయితే అందబోతున్నాయి. ఖచ్చితంగా ఈ పట్టా అనేది మహిళ పేరు మీదనే ఉండబోతుంది. అలాగే ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం అందించబోతుంది. అతి తక్కువ ధరలకే ప్రభుత్వం రా మెటీరియల్ని కూడా అందించబోతుంది. ఏదైతే ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంట్, ఇసుక, ఐరన్ ఉంటుందో 20% లేదంటే అంతకంటే తక్కువ పర్సెంట్ డిస్కౌంట్లో కంపెనీలతో మాట్లాడి అందించబోతుంది అనమాట. అయితే ఇప్పుడు వచ్చిన ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో జనవరి 7వ తారీఖు నాటికి సుమారుగా 65 లక్షల అప్లికేషన్ల సర్వే పూర్తయిందనే సమాచారం తెలుస్తుంది. ఈ పథకాన్ని జనవరి 31వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమవుతుందనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లను పొంది ఉన్నారో, గతంలో 2010 అవతలకి సంబంధించి కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు 2014 మధ్యలో 2010-14 ఆ సమయాలలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ఈ ఇందిరమ్మ పథకాలలో అవకాశం లేకుండా చేయడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే ఒకసారి ఇంటిని కనుక పొంది ఉంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు అనే అప్డేట్ అయితే తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత కింద దివ్యాంగులకు, అలాగే మహిళలకు, ఒంటరి మహిళలకు, అలాగే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయబోతుందనే అప్డేట్ కూడా తెలుస్తుంది. ఒక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లను, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నారు. ఇందులో అదనంగా 1,50,000 గతంలో కేసీఆర్ గారి నిర్మాణంలో ఉండగా పూర్తి కాని ఇండ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి ఏదైతే ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో హైదరాబాద్లలో, అర్బన్ ఏరియాలలో వాళ్ళకి కేటాయింపులు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి సర్వేకి సంబంధించి 65 లక్షల అప్లికేషన్లు పూర్తయ్యాయనే అప్డేట్ ఉంది. ఇంకొక 15 లక్షల అప్లికేషన్లు సుమారుగా ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో జనవరి 31వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేయబోతున్నారనే సమాచారం నిన్న మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా ఎలాంటి అప్డేట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించి కానీ మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.